న్యాయం చేసేటట్టు అవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. మరి ఈ లాస్ట్ సెషన్లో మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ సో మచ్. టి వెంకట్రావు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 57 నెలల పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకు ఎన్ని సంక్షేమ పథకాలు ఇవ్వడానికి ఒక వ్యవస్థ తీసుకొచ్చారు. అదే వాలంటరీ వ్యవస్థ. ఆ వ్యవస్థ ద్వారా చక్కని పరిపాలన 3,62,000 కోట్లు వెచ్చించి కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా చేయడం చాలా సంతోషపడే విషయం అధ్యక్ష. అదేవిధంగా రైతు దేశాన్ని వెన్నుముకని చెప్పుకున్నాం. అదే రీతిలో గౌరవ ముఖ్యమంత్రి గారు 13,500 ప్రతి సంవత్సరం ఇచ్చి దళారు దగ్గర ఎక్కడ పోవసరం లేకుండా చక్కగా ఏ రోజు దాని అమ్మితే వారంలో డబ్బులు పడడం చాలా బాగుంది అధ్యక్ష. నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు 3 కాన్స్టిట్యూన్సీలకు సంబంధించి కొవ్వాడ కాలువ ఉంది. ఆ కొవ్వాడ కాలువ పూడికి తీర్త తీయపోవడం వల్ల ప్రతి సంవత్సరం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నష్టపరిహారంగా 3 నుంచి 5 కోట్ల వరకు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. దాన్ని ఇప్పుడే మనం నోటిఫై ఇచ్చి దాన్ని టెండర్ పిలిచి త్వరలో మనం మరలా మే నెలలో దాన్ని చేస్తే రైతులకు చాలా ఉపయోగపడుతుంది. దాన్ని చాలా ఇబ్బందిగా చేయాలని. అదేవిధంగా తాళపూడి మండలంలో మనకి పెద్దేం గ్రామంలో ఒక సబ్స్టేషన్ శాంక్షన్ ఉంది. దాన్ని కూడా త్వరలో కంప్లీట్ చేయాలని, తొందరగా దాన్ని ఆర్డర్స్ ఇచ్చి చేయాలని. అదేవిధంగా నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. మన ప్రతి ఒక్కరికి కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి. అంటే మ్యారేజ్ ఫంక్షన్ చేసుకోవడానికి మాకు కూడా అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ను ఇవ్వాలని కోరడం జరిగింది. గౌరవనీయ అధ్యక్ష,